అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం 75వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్బవరం ఎంపీడీఓబి పద్మజ భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ భారతదేశానికి 1947 ఆగస్టు 17వ తేదీన స్వాతంత్ర్యం లభించినప్పటికీ 1948 నుంచి భారత రాజ్యాంగం తయారు చేయాలని సంకల్పం ముసాయిదా తయారీకి ప్రయత్నాలు మొదలయ్యాయి అన్నారు. దీంతో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో పలు అభివృద్ధి చెందిన దేశాల రాజ్యాంగాలను పరిశీలన చేసి 1950 జనవరి 26న సంపూర్ణ స్వాతంత్ర దినోత్సవం పేరిట గణతంత్ర వేడుకలు నిర్వహించుకుంటున్నామన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన దేశానికి చేసిన సేవలను గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన జయంతిని భారత రాజ్యాంగ దినోత్సవంగా నవంబర్ 26ను భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలని ఆదేశించారన్నారు. ముందుకు వెళ్ళిపోండి, కొంచెం కొంచెం ముందుకు సరిపోతుంది. భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావప్రకటన విశ్వాసం మనం భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకొని 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ దినోత్సవాన్ని ఈ రోజు అయినటువంటి నవంబర్ 26న ఎంతో ఆనందోత్సాహాలతో ఉత్సాహంగా జరుపుకుంటున్నాము. మన భారత రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కృషి ఫలితంగా 1947లో మనకి స్వాతంత్రం వచ్చినప్పటికీ 1948లో ఒక రాజ్యాంగాన్ని మన భారతదేశాన్ని ఏ రకంగా పరిపాలించుకోవాలి, అందులో ప్రజలకు ఉండాల్సిన హక్కులు ఏంటి, వాళ్ళకు ఉండాల్సిన బాధ్యతలు ఏంటి, తర్వాత దానికోసం రూపొందించాల్సిన చట్టాలు ఏంటి అనేది వాటన్నిటినీ కూడా పరిశోధించి ప్రపంచంలో గల అనేక దేశాల రాజ్యాంగాల నుంచి ఒక ముసాయిదాన్ని తయారు చేసుకొని మన భారత రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. 1948లో ఈ ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ అది 1949లో అంటే సుమారు 2.5 సంవత్సరాల తర్వాత ఒక రూపం తీసుకొచ్చింది భారత రాజ్యాంగానికి. దాన్ని ముసాయిదా అంటారు. ఆ భారత రాజ్యాంగ ముసాయిదాని నవంబర్ 26న మనం ఆమోదించుకొని 1950 జనవరి 26న అమల్లోకి తీసుకొని వచ్చాం. అటువంటి మహోన్నతమైన భారత రాజ్యాంగానికి ఎంతో ప్రపంచంలో పేరుంది. అటువంటి రాజ్యాంగాన్ని రూపొందించిన మన బిఆర్ అంబేద్కర్ గారి 125వ జయంతి 2015లో జరిగింది. ఆ సంవత్సరం మన భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం నవంబర్ 26వ తారీఖున ఈ మన భారత రాజ్యాంగ రూపశిల్పి అయినటువంటి అంబేద్కర్ గారిని స్మరించుకోవడానికి వీలుగా ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని అంతా కూడా మళ్ళీ జరుపుకోమని చెప్పి ఆదేశాలు జారీ చేయడమైంది. అప్పటి నుంచి కూడా మనం ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాం. అందులో భాగంగా ఇప్పుడు ఇది 75వ సంవత్సరం మన రాజ్యాంగ ముసాయిదా తయారయ్యి ఆ సందర్భంగా ఈరోజు మనం చేసుకుంటున్నాము. ఇది ప్రజల్లో వాళ్ళకున్న హక్కులు, బాధ్యతలు, విధులు ఏంటన్నది మరింత చొరవగా ప్రజల్లో తీసుకువెళ్ళటానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించి గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము. దీని సందర్భంగా మనకి రాజ్యాంగ పీఠిక అన్నది ఒకటి ఉంది భారత రాజ్యాంగంలో. అది మన రాజ్యాంగానికి ముఖ్యమైన అతి ముఖ్యమైన పార్ట్ లాంటిది. దాన్ని ఈరోజు ఇప్పుడు మన రాజ్యాంగ పీఠికను కూడా చదువుతూ